ఆదికి ముందే, అంటే భూమి కలగలేదు, ఆకాశము కలగలేదు, మనిషి లేడు, ఎవ్వరూ లేరు. దేవుడు మాత్రమే అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచుండినటువంటి ఆ సమయంలోనే ఇక ముందు పుట్టబోయే వారి కొరకు, ఇప్పుడు జీవించుచున్న మన కొరకు దేవుడు ప్రణాళిక ఎప్పుడో రచించారు. ఆశ్చర్యంగా లేదు? ఎంత ఆశ్చర్యం అండి! రేపు జరగబోయే ఒక కార్యక్రమం కొరకు ఈ రోజున ప్లాన్ వేసుకుంటాం, కట్టబోయే గృహము కొరకు ఈ రోజున ప్లాన్ వేసుకుంటాం. అంతే తప్ప ఈ రోజు నేను ఇల్లు కడతాను కాబట్టి 200 సంవత్సరాల క్రితం గీసిన ప్లాన్ ఇవ్వండి అంటామా? ఒక మనిషి వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎలాగైతే ఆలోచించలేడో, కానీ దేవుడు మాత్రము ఆయన వర్తమానమును, భూతకాలమును, భవిష్యత్ కాలమును కూడా బాగుగా ఎరిగిన దేవుడు. ఎలా ఎరిగిన దేవుడు? బాగుగా ఎరిగిన దేవుడు. ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో ఆరాధన, ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసంలో ఇలాగ జరగాలని ఎప్పుడు నిర్ణయమైంది? సృష్టి ప్రారంభించక ముందే ఆయన దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అమలు అవుతూ వస్తుంది. ఆ అమలయ్యే ఆరాధనే ఈ ఆరాధన. ఇదేదో మనం ఏర్పాటు చేసుకుని ఏదో ఒక వ్యక్తిని దేవుడు మాట్లాడారని అబద్ధాలు చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి సంఘమును కట్టి మనలందరినీ ఏదో కష్టాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినది కాదు. గాలికి కొట్టుకున్నట్టు రెల్లులాగా మనం ఇక్కడికి వచ్చి కూర్చోనలేదు. మన పట్ల ఈ ఆదివారం ఎవరెవరు మందిరమునకు వచ్చుట దేవుని చిత్తమో ఇదంతా ఎప్పుడు నిర్ణయించబడిందంటే సృష్టి ప్రారంభంకు ముందే ప్రతిదీ కూడా దేవుడు పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన సృష్టిని చేయటం మొదలుపెట్టారు. సృష్టిని చేయటం మొదలుపెట్టారు, మనుషులను చేసుకుంటూ వచ్చారు. వారి క్రియలను ఆయన ఎరుగును. ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు. ఏమి జరగబోతుందో ఆయనకి తెలుసు. మరి అలాంటప్పుడు మనుషులు అడిగే ఒక క్వశ్చన్, ఏమండి దేవుడికి అన్నీ ముందే తెలిసినప్పుడు మరి చెడు చేయకుండా ఆపేయవచ్చు కదా? నేను ఇంత పాపము చేసి ఇంత లోకంలో తిరిగిపోయి మరలా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావటం ఎందుకు? అంతా తెలిసిన దేవుడు మనుషులను తప్పులు చేయకుండా ఆపేసి పవిత్రులుగానే ఉంచొచ్చు కదా? అంతా ఆయనకు తెలుసు కదా, అంతా ఆయన ప్రణాళికలో ఉండేను కదా. ఎందుకు ఆయన ఇలా తప్పులు చేయాల్సి వస్తుంది? మనం దేవుడు మనిషికి సొంత ఫ్రీ విల్ ఇచ్చేశారు. ఎలా అంటే ఆజ్ఞలు చెప్పారు. ఇలా చేస్తే ఇలా దీవించబడతావు, ఇలా చేయకపోతే ఇలా శపించబడతావు, ఇలా చేస్తే ఇలా ఉంటుంది నీ ఆశీర్వాదము, ఇలా నీవు అభివృద్ధి చెందుతావు అన్నీ చెప్పి వదిలేశారు. ఫ్రీ విల్ మనుషులకి ఇచ్చారు. ఏది చెడో, ఏది మంచో, ఏది న్యాయమైనదో, ఏది అన్యాయమైనదో, ఏది హేయమైనదో, ఏది నీచమైనదో, ఏది అవివేకమైనదో అంతా కూడా మనకు ఒక బుక్లెట్ రూపంలో ఇచ్చేశారు. ఒక ధర్మశాస్త్రాన్ని మనకిచ్చారు. దీని ప్రకారం బ్రతకండి అన్నారు. ఆయన ఆపేసుకుంటూ వస్తే ఇక మనము అందరూ దేవుళ్ళం అవుతాం. ఆయన ఆపాలంటే ఆది కాండంలోనే ఆదాము అవ్వల దగ్గరే అవ్వ పండు తినకుండా ఆపొచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలు వేసేవారు ఈ రోజుల్లో చాలామంది బయలుదేరారు. ఈ లోకం ప్రస్తుతం ఎట్లా అయిపోయిందంటే ప్రశ్నల లోకం. మేము ఎంతమందిని చూస్తున్నామో తెలియదు. ప్రశ్నలు, ఊరికే ప్రశ్నలు, డబ్బు సంపాదించే కొద్ది ప్రశ్నలు. డబ్బు లేనప్పుడు ఈ వ్యక్తికి ప్రశ్నలు లేవు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి దేవుని ప్రశ్నించడానికి అర్హుడుగా లేడు. చేతిలో డబ్బులు మెదలన్నప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేసే అంత సత్తా లేకపోయింది. ఎప్పుడైతే చేతి నిండా డబ్బు అన్నీ తెలిసి, లోకం తెలిసి, డబ్బు సంపాదించడం తెలిసి, కొంచెం తెలివితేటలు వచ్చి ప్రపంచంలో కాస్త విలువైన వ్యక్తిగా ఎంచబడుతున్నప్పుడు మ్యాన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ గాడ్. దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. అసలు ఈ రోజున ఎంతమంది సినిమాలు చూడొద్దని ఎక్కడ రాయబడి ఉందండి? ప్రశ్న. ఏమండి ఇలా చేయొద్దని బైబిల్లో ఎక్కడుంది? అమ్మాయిలతో మాట్లాడొద్దని ఎక్కడుంది? అబ్బాయిలతో మాట్లాడొద్దని ఎక్కడుంది? లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని ఎక్కడుంది? ఇష్టం వచ్చినట్టు తాగొద్దని ఎక్కడుంది? వడ్డీ వ్యాపారం చేయొద్దని ఎక్కడుంది? లంచాలు తీసుకోవద్దని ఎక్కడుంది? మనుషుల్ని చంపొద్దని ఎక్కడుంది? చూపిస్తే, నాకు లైన్ టు లైన్ చూపిస్తే నేను మానేస్తా. నీ దేవుడు గొప్పడైతే ఈ కార్యం చేయమను, నేను దేవుడిని నమ్ముకుంటా. నాకు ఈ పరీక్షలో పాస్ అయితే నేను రేపటి నుంచి మీ చర్చకొత్తా. ఎలా అయిపోయిందంటే ప్రపంచము, విశ్వాసులు అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, అవిశ్వాసులు అంతకంటే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. ఇక లోకస్తులు అయితే దీని గురించి పట్టించుకోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనే బేస్ మీద నడుస్తుంది భక్తి అనేది. విశ్వాసం అనే బేస్ మీద బైబిల్ గ్రంథం నడుస్తుంది. పరలోక రాజ్యమైనా, దేవుడైనా, మన యొక్క భక్తి అయినా, మన ప్రయాణమైనా, మన యొక్క జీవితమైనా ఏ బేస్ మీద నడుస్తుందండి? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి?
ఇప్పుడు నాకు ఈ చేతిలో ఈ పుస్తకం ఉంది, నేను విశ్వాసంతో ఈ బుక్ను చేత్తో పట్టుకున్నానా? అవసరంలా. ఈ బుక్ ఎక్కడ ఉంది, తీసుకున్నాను. దీనికి నేను విశ్వాసం ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఈ కర్చీఫ్ ఇక్కడ ఉంది, నేను చేత్తో పట్టుకుని నాకు విశ్వాసంతో ఈ కర్చీఫ్ దొరికిందని నేను చెప్పజాలను. విశ్వాసం అనేది ఏమిటంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అందరూ అనండి ఒకసారి, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఏదైతే మనము వెయిట్ చేస్తున్నామో, నిరీక్షిస్తున్నామో, చూడలేదో, వినలేదో, తినలేదో, అనుభవించలేదో, దాని కొరకు ఎదురు చూచుటయే విశ్వాసము. విశ్వాసము. విశ్వసించేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు ప్రశ్నలు అడగడు. దేవునికి నా పట్ల ఏమి చిత్తం ఉన్నది, ఏమీ లేదు కాబట్టి నేను లోకంలో కలిసిపోతానని చెప్పడం. విశ్వాసం అనే ప్రయాణము, విశ్వాసం అనే బేస్ ఎలా ఉంటుందంటే, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, అది నెరవేర్చుతారు దేవుడు. అది విశ్వాసం. విశ్వాసం. భక్తులైన వారు విశ్వాసముతో ఎన్నెన్ని కార్యములు చూశారండి. వారికి అన్ని కలిగినప్పుడు విశ్వసించారా, ఏమీ లేనప్పుడు విశ్వసించారు. ఎగ్జాంపుల్గా అబ్రహామును తీసుకోనండి. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు బలిచ్చేయమని చెప్పారు. ఎంత కష్టతరమైనటువంటి పని అది. అంత కష్టతరమైనటువంటి పనిని అబ్రహాము ఒకే ఒక్క విశ్వాసముతో చేయుటకు ఇష్టపడ్డారు. భయమేస్తుంది. సొంత కుమారుణ్ణి కత్తితో చంపాలంటే భయము. ఎవరికి భయం ఉండదండి? ఒక తండ్రిగా తన చేత్తో తన కుమారుణ్ణి చంపుటంటే మామూలు విషయమా? కథలాగా చెప్పుకునే విషయమా? కాదు. ఆ సమయంలో మనం అక్కడుంటే ఎంతో టెన్షన్, నరాలు తెగిపోయి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటాం. అయ్యో బాబోయ్, ఇస్సాకుని ఇప్పుడు అబ్రహాము చంపబోతున్నారు. ఎందుకు చంపబోయారు? ఎందుకు దేవుడు చెప్పిన ప్రతి దానికి ఓకే చెప్పుకుంటూ వెళ్ళిపోయారంటే విశ్వాసం వల్లనే. విశ్వాసమే. ఎలా విశ్వసించారంట? మృతులలో నుండి నా కుమారుని తిరిగి లేపుటకు దేవుడు సమర్థుడని ఎంచి అబ్రహాము బలికి అర్పించడానికి సిద్ధపడ్డారు. అబ్రహాం ఏమనుకున్నారంటే, నేను ఒకవేళ నా కుమారుణ్ణి కత్తితో చంపేసినా, నా కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, నా కుమారుడికి నాకు లేకపోయినా, రక్తమోడుతూ అక్కడ ప్రాణాలు పోయి అలా బలిపెట్ట మీద పడి ఉన్నప్పటికీ ఆ మృతులలో నుండి సైతము దేవుడు నా కుమారుడిని నా చేతికి అప్పగిస్తారు. అది విశ్వాసం. చూసారా ఎంత విశ్వాసమో? ఏ రేంజ్లో ఉంది అబ్రహాం విశ్వాసము? ఎంత పీక్ స్టేజ్లో అబ్రహాం విశ్వసిస్తున్నారు? ఈ రోజుల్లో మనుషుల యొక్క విశ్వాసం ఎక్కడుంది? కనీసము దేవుడు ఉన్నారని నమ్మలేని విశ్వాసం. ఎన్ని డౌట్లో, ఎన్ని అనుమానాలో. సేవకులు వాక్యం చెప్తారా? ఎంతలా మనం నమ్మించాలని, విశ్వాసం మనలోకి రావాలని ఎన్నో సంవత్సరములని వాక్యం బోధిస్తారా? మరలా మన దారి మందే, అవిశ్వాసపు దారి. ఎందుకంటే అదే సులువైనది. విశ్వాసమును ప్రయోగించుటంటే మామూలు విషయం కాదు. అది చూడని దాని కొరకు నమ్ముట, వినని దాని కొరకు నమ్ముట, ఏది జరగలేదో అది జరిగిందని విశ్వసించుట, నమ్ముట, నిరీక్షించుట, అది అవును అని మన హృదయంలో స్థిరము కలిగి ఉండుట విశ్వాసము. చిన్న కష్టం రాగానే దేవుడు లేడు అని మనకు మనమే అవిశ్వాసపు మార్గంలోకి వెళ్ళిపోతాం. దేవుడు ఏం చెప్తున్నారు? ఓ నా బిడ్డ, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, నీ పక్షంగా నేను ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాను. ఎప్పుడు వేసుకున్నానో తెలుసా? ఈ సృష్టి సృజించక ముందే వేసుకున్నాను అని దేవుడు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? చిన్న కష్టం రాగానే, ఆఫీసులో ఏదో చిన్న గలిబిలు రాగానే, మనం పని చేసే చోట ఎక్కడో గలిబిలు రాగానే, కుటుంబంలో డిస్టర్బెన్స్ రాగానే, భార్యాభర్తల మధ్యలో కొంచెం ఇబ్బంది రాగానే, బంధువుల దగ్గర నుంచి కొంచెం శోధన రాగానే, ఏదో ఒక చిన్నది, ఏదో ఒక గాలి వాటంలో ఇలా వచ్చి కొంచెం గాలి వీయగానే, శోధన రాగానే వెంటనే అనుమానాల మీద అనుమానాలు. నిజమే కదా, దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? యేసుప్రభు అనే దేవుడు నిజంగా ఉంటే ఈ కష్టాలేంటి నాకు? యేసుప్రభు అనే దేవుడు నిజంగా ఉంటే ఈ అప్పులేంటి? యేసుప్రభు అనే దేవుడు ఉంటే నా కుమార్తె జీవితం ఏంటి, నా కుమారుడి జీవితం ఏంటి, నా బిడ్డ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, నాకు ఈ అనారోగ్యం ఏంటి, ఈ అప్పుల బాధ ఏంటి, ఈ ఇబ్బంది అంతా ఏంటి నాకు? యేసుప్రభుని నమ్మలేనటువంటి అవిశ్వాసము. ఎలా నమ్ముతారండి ఇట్టి మనుషులు? మరి ఇట్టి మనుషులు ఎట్లా నమ్ముతారంటే, నిజముగా దేవుడు విశ్వాసం అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అన్ని ఏ రోజుకు ఆ రోజు పాలబ్బాయి పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంట్లో వేసినట్టు యేసుప్రభు రోజు బ్యాగులు వేసుకొచ్చి మనకు అన్నీ ఇచ్చేయాలి, అప్పుడు నమ్ముతారు. ఈరోజు యేసుప్రభు వచ్చారండి, మాకు అన్నీ ఇచ్చారండి, గొప్ప దేవుడు అండి. ఇంకక్కడ విశ్వాసమునకు చోటేది? భక్తులందరూ ప్రయోగించినటువంటి విశ్వాసము ద్వారా వారు ఎన్ని గొప్ప కార్యములు చేశారో మన జీవితంలో గొప్ప కార్యములు చూడాలి అంటే,
మన బ్రతుకుల్లో దేవుడు మన పట్ల వేసిన ప్రణాళిక మన జీవితంలో తూచా తప్పకుండా మన బ్రతుకుల్లో నెరవేర్చబడాలి అంటే మనకు కావాల్సిందేంటో తెలుసా? అందరూ చెప్పండి, విశ్వాసము. నోరున్న ప్రతి ఒక్కరు చెప్పండి, విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. ఈ విశ్వాసము వలననే అబ్రహాము తన కుమారుడు బలి కాకుండా వెనక్కి తెచ్చుకున్నారు. ఈ విశ్వాసం వల్లనే ఎరికో గోడలు కూల్చబడినాయి. ఈ విశ్వాసం వల్లనే ఎర్ర సముద్రము పాయలుగా చేయబడినది. ఈ విశ్వాసం వల్లనే అనేకమైనటువంటి అద్భుత కార్యములు భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో చూశారు. వాడు ఎదురు చూస్తూ ఉండిపోలేదు, కానీ కొద్ది కాలమునకు వారు చూశారు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు. 400 సంవత్సరముల తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, దేవుడు వేసుకున్నటువంటి ప్రణాళిక ఈరోజు రేపు ఎల్లుండ నెరవేరకపోవచ్చేమో, కానీ ఎప్పటికైనా నెరవేరుతుందండి. ఎప్పటికైనా దేవుడు నీ పట్ల వేసినటువంటి ప్రణాళిక నెరవేరుతుంది, నెరవేరుతుంది. మనం విశ్వసించాలి. మనం ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. ఈ ప్రశ్నలు అడిగే వారికి, ఏమండి భూమిని అడిగే కూర్చున్నారా మీరు? భూమి, నేను నీ మీద ఒక కుర్చీ వేసి కుర్చీలో కూర్చుంటే నన్ను కుదురుగా ఉంచుతావా పడేస్తావా అని అడిగి ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? కాముగా వచ్చాం, కుర్చీ తీసుకున్నాం, వేసిన కుర్చీలో కూర్చున్నాం, కింద కూర్చున్నాం. మీకేమన్నా అనుమానం ఉందా? ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ భూమి నెరవేర్చి నన్ను లోపలికి మింగేస్తుందేమో అని భయం లేదు. ఎందుకంటే యు బ్లైండ్లీ బిలీవ్ ద భూమి, అంతేనా? మనం కూర్చున్నటువంటి ప్రాంతమును మనము గుడ్డిగా నమ్మేశాం. ఇది నన్ను ఏమీ చేయదు, ఇది నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టదు, నేను నిశ్చింతగా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. దేవుణ్ణి కూడా అలా గుడ్డిగా నమ్మాలి. అబ్రహాము దగ్గర ఎవరున్నారండి? అబ్రహాం దగ్గర విశ్వాసం ఉంచు అని చెప్పుటకు ఒక సేవకులు ఉన్నారా? ఒక విశ్వాసులు ఉన్నారా? తోటివారు ఎవరైనా ఉన్నారా? భార్య కూడా ఆయనకు సపోర్ట్ లేరు కదా. ఎలా నమ్మగలిగారు? ఉంచబడినటువంటి గొప్ప గొప్ప కుమార్తెలు, గవర్నర్ గారు అమ్మాయి, ప్రైమ్ మినిస్టర్ గారు అమ్మాయి, ఇంకేదో వేరే దేశపు రాజు గారు అమ్మాయి, వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక సామాన్యమైనటువంటి ఎస్తేర్ను తీసుకుని పోయి దేవుడు రాజ్యాధికారాన్ని ఆమె చేతకు అప్పగించారంటే ఆమె పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి. ఏదో బాబాయ్ దగ్గర పెరుగుతుంది కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు అదే పేద స్థితిలో ఉంచాలని దేవుడు అనుకునలే. ఈ రోజుల్లో మనం కూడా ఇలాగే అనుకుంటాం, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, నా జీవితం ఎప్పుడు ఇంతే, నా భర్త ఎప్పుడు నన్ను తిడతా ఉంటాడు, నేను పడతా ఉంటాను, నా భార్య ఎప్పుడు నన్ను అంటూ ఉంటుంది, నేను పడతా ఉంటాను, మా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను తిడతారు, నేను పడతాను, మా అత్తమామలు ఎప్పుడు నన్ను తిడతారు, నేను పడతాను. నా బ్రతుకులో ఏమాత్రం ఒక అభివృద్ధి లేదు, నా బ్రతుకులో ఏమాత్రం ఒక ఆశీర్వాదం లేదు. నేనేంటో ఒక కామైపోయినటువంటి ఒక తరంగంలాగా మిగిలిపోయాను. అలా వచ్చిన తర్వాత సముద్రము కామైపోయినట్టు నా జీవితము అటు అభివృద్ధి లేదు, ఇటు నష్టపోవటం లేదు, దేవుడు మాట్లాడటం లేదు, ఏమీ జరగటం లేదు. నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందా? నమ్మగలనా? నా పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది, దాన్ని నెరవేర్చుటకు ఆయన ఎంతో తొందరపడుతున్నారని నమ్మగలనా? నమ్మగలమండి మనము? దేవుడు నా పక్షంగా వేసిన ప్రణాళిక ఇన్ ద సెన్స్ రిచ్గా చేయటం ప్రణాళిక కాదు. గమనించాలి, దేవుడు ఒక వ్యక్తి పట్ల వేసే ప్రణాళిక అందరినీ రాణులుగానే తీర్చిదిద్దుతారని చెప్పలేం. అలాంటప్పుడు ఏలియా ప్రవక్త ఆయన పేదరికంగానే చనిపోయారు. ఆయన ఏమి రాజకోటలో చనిపోలేదు, కానీ గొప్ప గొప్ప కార్యములు చేశారు. ఆయన పట్ల దేవుడు వేసిన ప్రణాళిక అలాంటిది. యోసేపు జీవితానికి వస్తే ఆయన 2 సంవత్సరాలు జైల్లో ఉంచబడ్డారు. దేవుడు ఆయనకి వేసిన ప్రణాళిక అలాంటిది. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క వ్యూహమును, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ప్రణాళికను దేవుడు రచిస్తారు. ఏ ఇద్దరి ప్రణాళికలు ఒకటిగా ఉండవు. ఏ ఇద్దరి స్త్రీల యొక్క ప్రణాళికలు దేవుని దృష్టిలో ఒకటిగా ఉండవు. మీకు వచ్చిన వృద్ధే మాకు రావాలండి, మీరు కొనుక్కున్న కారే మేము కొనాలండి, మీరు కొన్న ఇల్లే మేము కొనాలండి. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమి? నీ పట్ల దేవుడు వేసిన ప్రణాళికేమో నిన్నొక పూరి గుడిసెలోనే ఉంచాలని, నీ పట్ల దేవుడు వేసిన ప్రణాళికేమో నిన్ను వారికంటే ఉన్నతమైనదిగా చేయాలని నువ్వు వారితో సరి చూసుకుంటున్నావు. అంతే తప్ప నా పట్ల మీ చిత్తం ఏమిటో అదే నెరవేర్చనని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభా, ఈ సందర్భం వచ్చాను, నా కుమారునికో కుమార్తెకో వివాహము చేయవలసి వచ్చాను, నా బిడ్డ పట్ల మీరెప్పుడో సృష్టి ఆదికి ముందే ప్రణాళిక నెరవేర్చారని రాశారని నేను ఈరోజు వాక్యం విన్నాను. మీరు ప్రణాళిక రచించారట,
మీరు ఒక పెద్ద ప్లాన్ కాగితం రాసుకున్నారంట నా వంశం పట్ల, నా కుటుంబం పట్ల. ఆ ప్లాన్ కాగితంలో ఏముందో నాకు తెలియదు, మీకు తెలుసు. ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ నెరవేర్చండి. దేవుడు ప్రార్థన నేర్పించినప్పుడు ఏం నేర్పించారండి? ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు మీ చిత్తము నెరవేరునట్లు భూలోకమందు మీ చిత్తము కూడా ఏం చేయాలి? నెరవేర్చబడాలి. పరలోకంలో ఒక చిత్తం ఉన్నది, ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారమే నెరవేర్చమని ప్రభువుని అడగాలి. మధ్యలో మన సొంత పెత్తనాలు, మధ్యలో మన సొంత ఆలోచనలు, మనకు మనంగా చేసుకునేవి సక్సెస్ అయినట్టుగా కనపడినప్పటికీ దేవుని ప్లాన్కి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన ఎప్పుడూ కూడా ప్లాన్ వేసుకుని చెరిపేసి అబ్బా తప్పు గీసేనే ఈ వ్యక్తి పట్ల అని అనుకునే దేవుడు కాదండి. దేవుడు ఒక వ్యక్తి పట్ల రచించినటువంటి ఆ యొక్క ప్రణాళిక ఇది తప్పు అని అనుకునే దేవుడు కాదు. తప్పు అనుకుంటే ఎన్ని తరాల నుంచి ఆయన ప్లాన్ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎప్పటి అబ్రహాము, ఎప్పటి ఎస్తేరు, ఎప్పటి యోసేపు, ఎప్పటి యాకోబు. యేసుప్రభువారు పుట్టే దగ్గరగా 2000 సంవత్సరముల చిల్లర కావస్తుంది కదా. అంతకుముందు కొన్ని వేల సంవత్సరముల క్రితం ఉన్న మనుషులందరి పట్ల ఆయన రచించినటువంటి ప్లాన్ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎక్కడ దేవుడు నా ప్లాను సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి కొత్త ప్లాన్ గీస్తానని అనలా. ఎందుకు అంత అవిశ్వాసులు అయిపోతున్నారు ఈ రోజున మనుషులు? ఏమి జరుగుటైనా ఇది ఆల్రెడీ దేవునికి ముందే తెలుసు కదా. నా కుమారునికి వివాహం కోసం నేను తర్జన పడిపోతున్నాను, చాలా నేను ఆలోచిస్తున్నాను, కొన్నిసార్లు నిద్రపోవట్లేదు, ఏడుస్తున్నాను, ఏమైపోతానని భయం వేస్తుంది. ఎందుకమ్మా భయము? ఎందుకు ఆలోచన? ఎందుకు టెన్షను? ఆల్రెడీ నీ బిడ్డ యొక్క జీవితం అనే ప్లాన్ ప్రభు చేతిలో ఉంది. ఆల్రెడీ నీ బిడ్డకి ఏమేమి జరగవలెనో వాటన్నిటిని ప్రభు ముందే రాసిపెట్టి ఉంచారు. నమ్మిన వారు ఖచ్చితంగా విశ్వసిస్తారు. మనసులో ఆ నమ్మకం మనకుంటే ఖచ్చితంగా మనం అనుమానపడేదేమీ లేదు. ఎస్తేరు పక్షముగా దేవుడు ఒక ప్లాన్ రాశారు. ఆ ప్లాన్ మొర్దెకైకి తెలియదు, ఎస్తేరుకి తెలియదు. మొర్దెకైకి తెలియదు, ఎస్తేరుకి తెలియదు. సామాన్యులుగా చెరపట్టబడి వచ్చారు. వారేమీ స్వతంత్రులు కాదు, వారేమీ ధనవంతులు కాదు, ఎడ్యుకేటెడ్ కాదు, ఏమీ లేనటువంటి ఒక సామాన్యమైన పేదవారు. కనీసము ఆ శోషణ కోటలో రాణిని చూచుటకైనను ఎస్తేరు పనికిరానటువంటి మనిషి. ఆ శోషణ కోటలో ఉన్నటువంటి వష్టిని ఒక్కసారైనా చూడాలని ఆశ కలిగినా చూడలేనటువంటి పరిస్థితి. అలాంటి సామాన్యమైనటువంటి దిగజారుడి స్థితి ఎస్తేరుది. ఒక మనిషి చేత ఎన్నిక చేయబడినటువంటి పరిస్థితి. ఒక మనిషి పిక్ చేసి నువ్వైతే బాగుంటావు అని చెప్పలేని పరిస్థితి. ఏముందా ఆమె దగ్గర? మనుషులు ఎన్నిక చేయడానికి చదువు ఉందా, అందం ఉందా, ఆస్తి బలం ఉందా, భుజబలం ఉందా, మంది బలం ఉందా? ఏముందండి ఎస్తేరు దగ్గర? నథింగ్, ఏమీ లేదు. ఒక రాణి కాదు కదా, రాణి దగ్గర పరిచర్య చేయుటకు కూడా ఎస్తేరు సరిపడినటువంటి వ్యక్తి. ఈ లోకంలో మనం కూడా అనేకుల చేత తృణీకరించబడతాం. ఎంతమంది చేత తృణీకరించబడ్డాం ఈ రోజు వరకు? లెక్కలేదు. లెక్కలేనన్ని మార్లు లెక్కలేనంత మంది చేత తృణీకరించబడి ఉంటాం. ఎంతోమంది చేత ఈసడించబడి ఉంటాం, ఎంతోమంది చేత బాధపరచబడి ఉంటాం, ఎంతోమంది చేత కాదు అని అనిపించుకుని ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు కాదన్నంత మాత్రాన, వాళ్ళు దూషించినంత మాత్రాన, వాళ్ళు అవును కాదు అని రకరకాలుగా ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వాళ్ళు కొట్టినంత మాత్రాన, వాళ్ళని ఏడిపించినంత మాత్రాన నీ పట్ల దేవునికున్న ప్రణాళిక చెరపలేరు. నీ పట్ల దేవుడు రాసినటువంటి ఆ వ్యూహాన్ని చెరపలేరు. నీ పట్ల దేవునికున్నటువంటి ఆ గొప్ప ప్రణాళికను ఏ మనిషి రద్దు చేయలేడు. రద్దు చేయగలిగితే యోసేపును జైల్లోనే ఉంచేయాలి, ఎస్తేరు తన బాబాయ్ ఇంట్లోనే ఉండిపోవాలి. మనుషుల యొక్క ఆలోచన ఎప్పుడు నొక్కి పెట్టేయాలని ఉంటుంది. దేవుడు మన పట్ల వేసిన ప్రణాళిక మట్టిలో మాణిక్యాలను వెతికినట్టు దేవుడు పైకి లేపుతారు. పెంట కుప్పల మీద నుండి దీన్లను పైకెత్తి ఎక్కడ కూర్చోబెడతానన్నారు? తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతారు. ఎక్కడి నుండి లేపుతారు? పెంట కుప్పల దగ్గరికి ఎవరొచ్చి వెతుకుతారండి? పెంట కుప్పల మీద ప్రధానులు దొరుకుతారా? పెంట కుప్పల మీద నుండి రాజులు లేస్తారా? పెంట కుప్పల మీద నుండి దైవజనులు లేస్తారా? పెంట కుప్పల మీద నుండి ఘనమైన వారు లేపబడతారా? అంటే మనుషులకు అసాధ్యమో, దేవునికి సాధ్యమో. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతానన్నారు. ప్రధాని ఎక్కడ? పెంట కుప్పల మీద పెంటలో పొర్లాడే దీనుడు ఎక్కడ? పేదవాడు ఎక్కడ? నమ్మితే నా మహిమను చూస్తావని చెప్పారు. యేసుప్రభువారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా అండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, ఒకసారి అనండి సమస్తము అని,
నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీకు చేతనైతే, అంటే చేతనవదు అంత తొందరగా, చాలా కష్టం. విశ్వాసం ఉంచటం అనేది నోటి మాటతో చెప్పినంత 3 అక్షరాల పదం అసలు కాదు. ఇట్స్ వెరీ టఫ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. దేవుని నమ్ముట, దేవుడు ఇలాంటి కార్యములు చేస్తారని విశ్వసించుట, దేవుని యొక్క ప్రణాళిక యందు విశ్వాసము కలిగి ఉండుట, అది మామూలు విషయము కాదు. అది నీ వలననైతే, మన వలననైతే, నమ్ముట నీ వలననైతే. దేవుడు అనేక మందిని స్వస్థపరిచే ముందు నేను ఇది చేయగలనని నమ్ముచున్నావా? నేను ఇది చేస్తానని నమ్ముచున్నావా? నమ్మకమే నిన్ను స్వస్థపరిచిందని దేవుడు పలుమార్లు చెప్పారు. నా శక్తి చేత నా చేతిలో పవర్ ఉంది, నా నోట్లో పవర్ ఉందని దేవుడు చెప్పలేదు. విశ్వాసమే. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అబ్బాయి, నీ విశ్వాసముతో నువ్వు లేచినడు. నీకు విశ్వాసం ఉంటే లేగో. నీళ్ళలో మునిగిపోతున్నటువంటి పేతురును చూసి ఎందుకు సందేహపడుతున్నావు అవిశ్వాసి? విశ్వాసముతో నువ్వు నడువు. దేన్ని పాయింట్అవుట్ చేశారు దేవుడు? దేనిని హైలైట్ చేసి చెప్పారు? విశ్వాసము, విశ్వాసము. చిన్న చిన్న విషయాల్లో విశ్వాసాన్ని ప్రయోగించలేకపోతే పెద్ద పెద్ద కార్యాలు చూడలేం. చిన్న విషయంలో మనం విశ్వాసాన్ని ప్రయోగించడం కుదరకపోతే, చేతన అవ్వకపోతే, నమ్మలేకపోతే, నమ్ముట మన వలన కాకపోతే, గొప్ప గొప్ప విషయాలను మనం స్వాధీనపరుచుకొనుట మనకు అసాధ్యము. ఒక దైవజనుడి సాక్ష్యం చెప్తూ ఇలా అన్నారు. ఏమనంటే, వారికి ప్రార్థన జరుగుటకు ఒక స్థలము కావలసి ఉండెను. ప్రార్థన జరగడానికి స్థలము కావాలంటే ఏమంటే ఒక చర్చ్ కట్టడానికి 2 సెంట్లో 3 సెంట్ల భూమి సరిపోతుంది. కానీ వారు ఎలాంటి విశ్వాసము కలిగి దేవుణ్ణి అడిగారంటే, ప్రభా మాకు 50 ఎకరాల స్థలం కావాలి. ఎంతండి చెప్పండి ఒకసారి అందరూ. 50 ఎకరాలు అంటే ఎవరండి వాళ్ళు? ఏమన్నా ఆసాములా? 50 ఎకరాలు కలిగిన వారిని లోకం ఎట్లా చూస్తుంది? వీరు సాధారణమైన వారు. మందిరము కట్టుకొనుటకు ఒక తోట కావాలని ప్రభువుని అడుగుతూ వారి యొక్క విశ్వాసముల నుండి వచ్చే మాటలు చూడండి. మాకు 50 ఎకరాల స్థలం కావాలి. ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస కూటాలు పెట్టారు. అనేకుల్ని సహాయం తీసుకుని అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. వచ్చిందా? వీరు ఇంకా చేసినటువంటి పని ఏమిటంట, 50 ఎకరాల తోటను చూసి ఆ తోటలో ఉన్నటువంటి ఆ యజమానులు ఎంతమంది అయితే ఉన్నారో సగం ముక్కలు కలిగిన వాళ్ళందరినీ పిలిచి బజానా ఇచ్చేసి వచ్చేసారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. 50 ఎకరాల స్థలము కొరకు బజానా ఇచ్చి వచ్చుటంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత టెన్షన్ తగ్గి ఉండాలి, ఆ హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అంటారు? 50 ఎకరాల స్థలము ఎన్ని కోట్లు? వీళ్ళ దగ్గర ఉన్నది ఎన్ని చిన్న డబ్బులు, చిన్న రూపాయలు, సరిపడదు. విశ్వాసము. దేవుడు వారికి 50 ఎకరాల స్థలాన్ని వారి చేతులకు అప్పగించారు. ఎందుకు అప్పగించారో తెలుసా? వీళ్ళ ప్రయోగించిన విశ్వాసాన్ని దేవుడు కాదనలేకపోయారు. వీళ్ళకి అది ఎక్కువే. వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసులకు, వీళ్ళ కలిగినటువంటి సంఘమునకు 50 ఎకరాలు ఎక్కువ. వీళ్ళ ప్రయోగించిన విశ్వాసాన్ని మాత్రం దేవుడు కాదనరు. మనము కూడా అదే పని చేయాలి. ప్రభా నా విశ్వాసము బలపరచండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని ప్రయోగించడం ప్రారంభించావో ఆ విశ్వాసానికి దేవుడు ముద్ర వేస్తే చాలు. 50 ఎకరాల స్థలం అయితేనేంటి, 1000 ఎకరాల స్థలం అయితేనేంటి, వాళ్ళందరినీ మెడలు వంచి తీసుకొచ్చి నీకు అప్పచెప్తారు. అది లక్షలైనా కోట్లైనా ఎంతైనా నీ దగ్గర రూపాయి లేకపోయినా దేవుడు సమకూర్చుతారు. దట్ ఈస్ హౌ అవర్ గాడ్ వర్క్. మన దేవుడు పనిచేసే తీరు అలా ఉంటుంది. మామూలు విషయం కాదు. మనుషులతో పెట్టుకున్నట్టు కాదు. ఇవి అమ్మేసి అంత కడతాను, ఇవి అమ్మేసి అంత కడతాను, ఆ బిల్డింగ్ అమ్మేస్తే ఎంత వస్తుంది కాబట్టి ఈ స్థలం ఈజీగా కొంటాను కాదు. దేవుడితో పని ఎలా ఉంటుందంటే, నీ చేతులు వట్టిగా అయినప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తారు. నీ చేతుల్లో రూపాయి లేనప్పుడే లక్షలు కోట్లు కలిగిన స్థలాలు నీ చేతిలో ముందు పెడతారు. ఎందుకంటే నీ చేతుల్లో డబ్బులుంటే నువ్వు డబ్బు వైపు చూస్తావు. నీ చేతుల్లో డబ్బు సరిపడిన ఉంటే నీలో విశ్వాసం అనేది మొలవదు, ఫలించదు. విశ్వాసాన్ని ప్రయోగించుట సవాలుతో కూడుకున్నటువంటి విషయమో. ఈ రోజున క్రైస్తవుల్లో విశ్వాసాన్ని చూడలేకపోతున్నాం. మనం మందిరంకి వచ్చే విషయంలో విశ్వాసం కావాలి, మన పిల్లల్ని పంపే విషయంలో విశ్వాసం కావాలి, భర్తను జయించే విషయంలో విశ్వాసం కావాలి. ఏంటి ప్రభా ఈ మనుషుడు లోపట్లేదో? విశ్వాసం కలిగిన స్త్రీలు దేవుని దగ్గర బల్లగొద్ది ప్రార్థన చేసినట్టు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ భర్త ముక్కుకి గాలం వేసి దేవుడిని కాళ్ళ దగ్గర పడేస్తారు.
మనమేమో విశ్వాసాన్ని ప్రయోగించకుండా ప్రయోగించినట్టుగా అనుకుని వెంటనే అవిశ్వాసపు మెట్టెక్కేస్తున్నాం. అప్పుడు దాకా విశ్వాసం అనే మెట్టి మీద నడుస్తాం. సడన్గా ఏదన్నా రివర్స్గా సీన్ రివర్స్ అవ్వగానే వెంటనే మన అడుగు అవిశ్వాసపు మెట్టి మీదకి వెళ్ళి అక్కడ నుంచి ఉంటాం. అక్కడి నుంచి దేవుడు చేయలేదు, దేవుడు చేయలేదు, దేవుడు చేయలేదు, నా భర్త ఇలా కొడుతున్నాడు, నా భర్త ఇలా తిడుతున్నాడు, నా భార్య మాటింటలేదు, నా పిల్లల్లో బట్టలేదు. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఏ మెట్ల మీదకి ఎక్కావు? విశ్వాసం అనే మెట్టి మీద ఉన్నావు కదా మొన్నటిదాకా. సడన్గా ఎప్పుడు వచ్చావు ఈ అవిశ్వాసం మెట్టి మీదకి? అంటే కొంచెం అనుమానం వచ్చింది. ఆ అనుమానమే రాకూడదు, ఆ అవిశ్వాసమే రాకూడదు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, సందేహపడ్డావో నీళ్ళలో మునిగిపోతావు. ప్రభా నీవే అయితే నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడుస్తానని చెప్పింది పేతురే. నీళ్ళ మీద నడవడం ప్రారంభించింది పేతురే. ఆయన చూస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలుగా సముద్రంలో చేపలు పడుతున్నారో కాళ్ళు నీళ్ళలో మునిగినాయే తప్ప పైకి తేలినట్టుగా ఎప్పుడు ఆయన చూడలా. కానీ ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో, ప్రభు నందు విశ్వాసం ఉంచారో, ప్రభు నన్ను నడిపిస్తారని విశ్వాసం ఉంచారో, హీఈస్ వాకింగ్ ఆన్ వాటర్, నీళ్ళ మీద నడుస్తున్నారు. చూసి ఆశ్చర్యపడుతున్నాడు. నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, ప్రభులాగా నడుస్తున్నాను, మునిగిపోట్ల. నీళ్లు నా కింద ఒక మెట్టులాగా ఉన్నాయి, నేలలాగా ఉంది, భూమిలాగా అనిపిస్తుంది నాకు, నేను మునిగిపోవట్లేదు. విశ్వాసంలో ఉన్నప్పుడు అలా నడిచాడు. ఎప్పుడైతే సందేహపడ్డాడో, నేనేనా నడుస్తున్నాను, నిజంగా నడుస్తున్నానా, ఇప్పుడు మునిగిపోతానేమో అనుకున్నాడు, మునిగిపోయాడు. మనం అనేక సార్లు వింటాం కదా, ఒక ఆమె వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులు రాలిపోతూ ఉంటే రోజు తుడుచుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చర్చిలో వాక్యం విన్నారు ఇలాగే, మీకు విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకుని పోయి సముద్రంలో నాటుకోమంటే నాటుకుంటుందని పాస్టర్ గారు వాక్యం చెప్పారు. చెప్పగానే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభా నాకు విశ్వాసం ఉంది, ఈ ఇంటి ఎదుర్కొన్న ఈ చెట్టు తీసుకెళ్ళిపోయి ఎక్కడ చోట నాటేయండి, నాకు విశ్వాసం ఉందని ప్రార్థన చేస్తున్నారు. విశ్వసించారు. ఆమె విశ్వాసం ప్రకారం ఏం జరగాలి? ఉదయం లేసేటప్పటికి ఈ చెట్టు ఇంటి ముందు ఉండొద్దు, ఉండకుండా వెళ్ళిపోయి ఎక్కడో చోట నాటుకోవాలి అని ప్రార్థన చేసుకుని పడుకున్నారు. ఉదయం లేచి కళ్ళు నలుపుకుంటూ అక్కడే ఉంది, ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి, మళ్ళీ తోడడం మొదలుపెట్టారు. నేను నిన్న రాత్రే అనుకున్నాను ఇది వెళ్దని, నా తెలుసు ఈ చెట్టు వెళ్దని. తెలిసినప్పుడు ఇంకా విశ్వాసమునకు చోటు లేదు. ఈ కార్యము జరగదు అని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా విశ్వాసమునకు, ప్రభు కార్యమునకు చోటు లేదు. ఎంత గుడ్డిగా నమ్మాలి అంటే దేవుడు ఇది చేసేశారు అని నమ్మాలి, దేవుడి కార్యమును చేశారు అని నమ్మాలి.